వెల్కమ్ టు సుస్మిత హోమ్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం గులాబ్ జామున్ చేసేవారు కూడా పర్ఫెక్ట్గా ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 2 గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్స్ని తీసుకోండి. అవి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఆ పౌడర్ని ఒక ప్లేట్లోనికి వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నిరుముకుంటూ పిండిని మిక్స్ చేసుకోండి. ఉండలు అలాంటివి ఏమీ లేకుండా పిండి పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల. ఇలా ముద్దలా చేసుకున్న ఈ పిండిని కొద్దిగా తీసుకుంటూ చిన్న బాల్స్లా చుట్టుకోవాలి. బాల్స్లా చుట్టుకునేప్పుడు క్రాక్స్ అవి ఏమీ లేకుండా పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో చుట్టుకోవాలి. పిండిని ఉండల్లా చుట్టుకునే లోపు మరొక పాత్ర తీసుకుని అందులోనికి 3 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇదే షుగర్ని కిలోస్లో చూసుకుంటే 3/4 kg షుగర్ నాకు సరిపోయింది. అందులోనికి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని గ్యాస్ పైన లో ఫ్లేమ్లో షుగర్ మొత్తం కరిగిపోయేలాగా గరిటెతో కలబెట్టుకోవాలి. షుగర్ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు పైన వచ్చిన నురుగును తీసేసుకోవాలి. ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే ఆ నురుగులో వెళ్ళిపోతుంది. ఇందులోనికి 5 ఇలాచీని దంచి యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ 10 minutes లో ఫ్లేమ్లో మరిగిన తర్వాత కొద్దిగా వేళ్ళకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. మన చేతికి కొంచెం స్టిక్కీగా అనిపిస్తే షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టి అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉండలన్నిటిని అందులోనికి యాడ్ చేసుకొని ఆ ఉండలని అటు ఇటు కలుపుతూ అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి మారిన తర్వాత ఉండల్ని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. బాల్స్ చుట్టుకునేటప్పుడు క్రాక్స్ వస్తే ఫ్రై అయ్యేటప్పుడు ఇలా అయిపోతాయి. అలా అవ్వకుండా మనం చుట్టుకునేప్పుడే పర్ఫెక్ట్గా చుట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న ఈ బాల్స్ అన్నిటిని షుగర్ సిరప్లోనికి యాడ్ చేసుకొని 1 hour పాటు వదిలేసేయాలి. 1 hour తర్వాత షుగర్ సిరప్లో బాగా నానాయి. గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.